బుల్బుల్, నీకేనా పిచ్చెక్కిందా? డాక్టర్ నీతో చెప్పారు కదా ఈ ప్లాస్టర్స్ అన్ని తీసేంత వరకు నువ్వు అసలు నిలబడకూడదు అని, నడవకూడదు అని. అమ్మ నాకు చెప్పింది. మొండిదాని వైపోయావు నువ్వు. ఎవరి మాట వినడం లేదు. అమ్మ లేదు, నానమ్మ లేదు. నీకోసం నేను టీచర్నే నీ చెవి మెలిపెట్టాల్సుంటుంది. ఎప్పుడు మొండితనం. ఇదిగో తీసుకో, మందులు వేసుకో. ఏమైందక్క? ఇవాళ నువ్వు కాస్త వేరుగా కనిపిస్తున్నావు. ఏం జరిగింది? బుల్బుల్ ఈ రకంగా ఏం పర్లేదు. అక్క, నువ్విక్కడ కూర్చో. ఏమైంది? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. బావగారితో ఏమైనా గొడవైందా? లేదు, ఆయనేమీ అనలేదు. అంతా బానే ఉంది. సరే, నీకు చెప్పాలని లేదు కదక్క, చెప్పకు. నేను నిన్ను ఫోర్స్ కూడా చేయను. కానీ ఈ ప్లాస్టర్లు తీసేస్తారు కదా, అప్పుడు నేను స్వయంగా బావగారిని అడుగుతాను. ఇక అప్పుడు ఆయన దగ్గర తప్పించుకోవడానికి వేరే దారే ఉండదు. లేదు బుల్బుల్, అది డాక్టర్, బుల్బుల్ రికవర్ కావడానికి ఎంత టైం పడుతుంది? బుల్బుల్కి ఫిజికల్ ఇంజురీస్ అయితే నయమవుతాయి, కానీ అయినా కూడా తనకు ఎలాంటి ఎమోషనల్ స్ట్రెస్ కూడా తట్టుకోలేదు. యాక్సిడెంట్లో తన తలకు చాలా గట్టి దెబ్బ తగిలింది. ఇక అందుకని తన మెదడు మీద ఏ విధమైన స్ట్రెయిన్ పడినా కూడా అప్పుడు తను భయపడాల్సిన విషయం ఏమీ లేదు కదా? లేదు, ప్రస్తుతానికైతే భయపడాల్సిందేం లేదు. అలాగే మాకు ఎలాంటి అడ్వర్స్ రియాక్షన్ లేదా జ్ఞాపక శక్తి కోల్పోయే సిమ్టమ్స్ కనిపించలేదు. కానీ తనని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తనకి ఏ విధమైన దెబ్బ తగలకుండా కాపాడుకోవాలి. సరే, చెప్తాను. నీ దగ్గర ఏ విషయమో దాచలేను. మరి ప్రయత్నం చేయడం ఎందుకు? అది నేను అమ్మమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతున్నాను ఈ మధ్య. ఆవిడ ఆరోగ్యం బాగోవడం లేదు. అక్క, నువ్వున్నావు కదా ఆవిడ దగ్గర చూసుకోవడానికి. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు నాకు బావగారి గురించి చెప్పు. సరే, అది ఆయన ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లారు. ఏదో పని మీద బయటికి వెళ్లారంటే అర్థం ఇంపార్టెంట్ అయి ఉంటుంది, అవునా? అవును, అది ఇంపార్టెంట్. ఫోన్ కూడా రిసీవ్ చేసుకోలేరు. ఓహో అక్క, ఫోన్ రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వెదురుగా మాట్లాడగలిగినప్పుడు. అంటే 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 ఏంటంటే బావగారు తన ఇంపార్టెంట్ పని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారా? లేదంటే మరి నిన్ను కలవడమే ఆయనకి ఇంపార్టెంట్ పనా? మీరు అక్కని మిస్ అవుతున్నారు కదా బావగారు. నేను ఇక్కడికి మీ అక్కయ్య కోసం రాలేదు, నేను నిజానికి నీకోసం వచ్చాను. బావగారు, అక్క ఇక్కడే ఉంది. అక్క, ఒకవేళ నీకు అసూయగా అనిపించడం లేదు కదా? అయినా నువ్వు ఇలా కూర్చొని ఏం చేస్తున్నావు? వీధిలో పిల్లలందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. హాకీ మ్యాచ్ కూడా ఆడాలి కదా, కమాన్. ఓహో బావగారు, హాకీ వదిలేయండి. కానీ అక్కతో పాటు టేబుల్ కింద ఫుట్బాల్ ఆడటం ఎలా ఉంటుంది? బయటికి రా. ఏమైంది? బయటికెందుకు రమ్మంటున్నారు? బయటికి రా. నేను ఇలా ఇక్కడికి రావడం నీకేమీ నచ్చలేదని నాకు తెలుసు. కానీ నేను ఇక్కడికి నీకోసం కాదు, మా నాన్నమ్మ కోసం వచ్చాను. మన మధ్య ఏదో ప్రాబ్లం నడుస్తోందని ఆవిడ అనుకుంటోంది. అందుకే నేను పంపించింది నేను తీసుకురమ్మని. నా గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు తెలీదు, కానీ నీకు మాత్రం అది ఖచ్చితంగా తెలుసు. నాకు మా నాన్నమ్మ అంటే ఎంత ఇష్టం. అందుకే ఆవిడకి ఏదైనా అబద్ధం చెప్పాలని లేదా ఆవిడతో గేమ్ ఆడాలని నేను కోరుకోవట్లేదు. అందుకే నిన్ను ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మన ఈ సంబంధం నాటకాన్ని సాగిస్తూనే ఉండాలి. అండ్ ఐ ప్రామిస్, నేను పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టి తీరుతాను. ప్లీజ్ మీరు రిక్వెస్ట్ చేయకండి. మీరు ఆర్డర్ చేసినా కూడా నేనేమీ కాదనను. ఇదే కావాలి, ఈ డ్రామానే కావాలి. కానీ ఇదంతా నా ముందు చేయాల్సిన అవసరం లేదు. నా ముందు నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉంటే చాలు. కొన్ని రోజుల వరకు అంతే. ఆ తర్వాత ఐ ప్రామిస్, నేను నీకు ఈ బంధం నుండి శాశ్వతంగా స్వేచ్ఛ కల్పిస్తాను. కానీ ప్రపంచం మొత్తానికి చెప్తాను అది మనం హస్బెండ్ అండ్ వైఫ్ అని. కానీ మన మధ్య భార్యాభర్తల బంధం ఏది లేదని. దాంతో నీకు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం ఏమి ఉండదు.
మీరు దీని గురించి ఆలోచించడం మంచిదయింది. నేను నేను స్వయంగా ఆలోచించలేకపోతున్నాను ఈ మొత్తం నుంచి ఎలా బయటపడాలో. నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ ఓ మై గాడ్, తన అభియే కదా? రాక్ స్టార్ అభి. హలో సార్, ఐఎమ్ పూజా. సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ నేను మిమ్మల్ని కలిసానని. అండ్ సార్ నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ ని. యాక్చువల్లీ సార్ మీరు పాడే పాటలన్నీ విన్నాను. సార్ 1 ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఎస్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్ మ్యామ్, సారీ మ్యామ్, నేను మిమ్మల్ని చూడలేదు. మీరు కూడా అభి సార్తో పాటు ఉన్నారు కదా మ్యామ్. మీరు ఇక్కడ సార్ ఆల్బమ్ కి ప్రమోషన్ చేయడం చూస్తే చాలా బాగుంది మ్యామ్. ఐ టెల్ యూ వన్ థింగ్, అభి సార్ ఇస్ రియల్లీ వెరీ లక్కీ మీలాంటి వైఫ్ దొరికినందుకు. అండ్ వి నో ద లవ్ బిట్వీన్ యూ టూ. యాక్చువల్లీ మీ ఇద్దరు ప్రేమను చూసే మేము ఇంతలా ఇన్స్పైర్ అయ్యాం. అండ్ సార్ మేమిద్దరం డిసైడ్ చేసుకున్నాం, మేమిద్దరం మీ ఇద్దరిలాగా పర్ఫెక్ట్ కపుల్ అవ్వాలని. సార్, మ్యామ్, మీరిద్దరు మా ఐడల్ ఆఫ్ లవ్. ప్లీజ్ మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా? ప్లీజ్ మ్యామ్, ఆటోగ్రాఫ్ ప్లీజ్. ప్లీజ్ మ్యామ్, ఒక్క ఆటోగ్రాఫ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ బుల్బుల్, హవ్ ఆర్ యూ? ఆలియా ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఐఎమ్ సో సారీ, యాక్చువల్లీ నేను కాస్త బిజీగా ఉన్నాను, అందుకని రావడానికి కాస్త టైం పట్టింది. ఓ, అయితే నువ్వు జాబ్ చేస్తున్నావా? లేదు. మరైతే నువ్వేదైనా కొత్త బిజినెస్? లేదు. మరి నువ్వు బిజీగా ఎక్కడున్నావు? యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్తో కలిసి? ఐఎమ్ షూర్ నువ్వు నీ ఫ్రెండ్తో కలిసి బిజీగా ఉంటావని. కానీ వినాలియా, నువ్వు ఫ్రెండ్తో బిజీగా ఉండు, కానీ తన లైఫ్లో ఇంటర్ఫియర్ కావద్దు, సరేనా? సరదాగా అంటున్నాను. గుడ్ వన్. ఏంటంటే బుల్బుల్, నేను గుడికి వెళ్ళాను నీకోసం ప్రేయర్ చేయడానికి. అదే అంటారు కదా, మంత్రుల కంటే ఎక్కువగా ప్రార్థన పనిచేస్తుందని. అందుకే నా ప్రార్థన వల్లే నువ్వు ఇవాళ క్షేమంగా ఉండటం జరిగిందేమో. రియలీ? ఆ విషయం భగవంతుడు కూడా నమ్మకపోవచ్చు నువ్వు టెంపుల్కి వెళ్ళావంటే, అది కూడా నా కోసం ప్రార్థించడానికి. ఓ, ఐ వాస్ కిడింగ్ అగైన్. అయినా నాకు చాలా బాగా తెలుసు ప్రవీణ్ నీకెంత మంచి ఫ్రెండ్. అందుకే నువ్వు అది ఎప్పటికీ కోరుకోవు కదా, ప్రవీణ్ ప్రేమ తనకి దూరం కావాలని. ఎందుకంటే ప్రేమ లేని లోటు ఎలా ఉంటుందో అది నీకంటే బాగా ఎవరికి తెలీదు. యూర్ రైట్. నాకు ఆ ఫీలింగ్ చాలా బాగా తెలుసు. అలాగే దాని గురించి ఎక్కువగా ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. సో ప్లీజ్. ఒక అమ్మాయి అలా మాట్లాడడం అసలేమీ బాగుండదు. ఒక్కసారి నేను చెప్పే మాట నమ్ము ప్లీజ్, ఒక్కసారి చెప్పవి. హలో తను, నేను అభిని. ఇప్పుడు ప్రజ్ఞ గొంతు వినిపించింది. తను నీతో పాటు ఉందా? ప్రజ్ఞ? లేదవి, తను ఇక్కడ లేదు.